కాకినాడ జిల్లాలో ఇంటర్మీడియట్ 2026 పరీక్షా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 77%, సెకండ్ ఇయర్ లో 81% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా విభాగం అధికారి వి కేశవరావు వెల్లడించారు. కాకినాడ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొదటి సంవత్సరం 22,010, రెండవ సంవత్సరం 20,895 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగిందన్నారు. 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2 మోడల్ కళాశాలల్లో 100 ప్రైవేట్ కళాశాలలతో పాటు ఇతర కళాశాలలో విద్యార్థులు పరీక్షలు సజావుగా రాసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మే 12న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మన కాకినాడ జిల్లాలో మొత్తం 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక 3 EPSWR కళాశాలలు, 19 హై స్కూల్ ప్లస్ కళాశాలలు, 3 ఎయిడెడ్ కళాశాలలు, 4 KGBV కస్తూర్బా గ్రామీణ 4 KGBV కళాశాలలు, 2 మోడల్ కళాశాలలు, 100 ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలలు జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు తమ సేవలు అందిస్తున్నాయి. నుండి ఓవరాల్గా ప్రతి సంవత్సరం 22,010 మంది విద్యార్థులు, 22,010 ప్రథమ సంవత్సరం 22,010 విద్యార్థులు, అదేవిధంగా ద్వితీయ సంవత్సరం 20,895 మంది విద్యార్థులు, 895 మంది, వెరసి 42,895 మంది విద్యార్థులు 25-26 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ప్రీతమ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆచార్యకు అనుగుణంగా నూతన విద్యా విధానం, నూతన ఒరవడితో ఈ కళాశాలలో పరీక్షలని అత్యంత పకడ్బందీగా ఈ సంవత్సరం నిర్వహించడం మనం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు 10:30కి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆయన విద్యాశాఖ ప్రధాన కార్యాలయం నుండి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ప్రకటించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు జనాభా గణన, స్వయం గణన సదుపాయం ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించిన కాకినాడ నగర కమిషనర్ NVV సత్యనారాయణ. ఇంటర్మీడియట్ 2026 పరీక్షా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 77%, సెకండ్ ఇయర్ లో 81% ఉత్తీర్ణత. మే 12న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా విభాగం అధికారి వి కేశవరావు. పేదల ఆకలి తీర్చే దిశగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖరం, జగంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా ప్రారంభం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.